ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీజేపీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం ఇవన్నీ కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళి తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకైతే సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో గెలవడం, తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని. అదేవిధంగా ఇందులో భాగంగానే వచ్చే నెల మొదటి వారంలోనే పార్టీ జాతీయ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా, భవిష్యత్ కార్యాచరణ చేపట్టేలా పటిష్టం చేయడానికి సాగుతున్నట్లు తెలంగాణలో 10 జిల్లాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అనమాట. ఇక అలాగే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గాను నిర్వహించబోయే కీలక శిక్షణ తరగతులు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల ఢిల్లీలో పర్యటనకు వెళ్ళిన బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు జాతీయ నేతలు కలిసి తెలంగాణకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటన కంటే ముందే రాష్ట్రంలో పార్టీ తాజా పరిణామాలపై చర్చించేందుకు ఇక బీజేపీ కీలక నేతలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇవన్నీ కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇక వ్యూహాలపైనే చర్చలు జరిగే ఛాన్స్ అన్నమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు భేటీలో పాల్గొన్నారు. అయితే రాబోయే రోజుల్లో నిర్వహించాలన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, తేదీలు, వేదికలు ఖరారుపై చర్చించే అవకాశాలు అయితే ఉంది. అలాగే ప్రజా సమస్యల పోరాటాలు క్షేత్రాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహాలపైన చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది. నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక చేరువయ్యేలా వారి బాధ్యత నిర్దేశించడం అంటే పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశంపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక తెలంగాణలో అంటే కొత్త మార్పులు, చేర్పులు ఉండబోతున్నట్లు, అదేవిధంగా కేంద్రం నుంచి ఇక మంత్రులకు సంబంధించి పేర్లు మార్పుల ఖరారు అంటూ కూడా ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే అందాయి కదా. సో తాజా పరిణామాల దృష్ట్యా తెలంగాణలో ఎలాగైనా సరే ఇక అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2028లో అయితే రాబోతున్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచే పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ సంస్థాగత సో మొత్తం మీద అయితే సంచలనంగా మారిందంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయన్నమాట.